అనపర్తి నియోజకవర్గం బిక్కోలు మండలం రంగాపురం గ్రామం. ఈ గ్రామంలో మరి బీసీ కులానికి చెందిన ఒక బాలిక తన అమ్మమ్మకి ఆరోగ్యం బాగోకపోతే అమ్మమ్మ ఒంటరిగా ఉంటుందో అమ్మమ్మకి తోడుగా అక్కడ ఉండటం. ఈ అమ్మాయి ఏమో 6వ తరగతి చదువుతూ ఉంది. మరి వెళ్తే ఇదే గ్రామానికి చెందిన నంగం నరసింహమూర్తి అనే వ్యక్తి మరి వచ్చి ఆ అమ్మాయిని బలాత్కరించడానికి మరి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి వెళ్ళి మరి మైనర్ బాలికైనటువంటి ఈ బాలిక పైన అగత్యానికి మరి ప్రయత్నం చేస్తే ఈ అమ్మాయి కేకలేయడంతో వాళ్ళ అమ్మమ్మ వెళ్తే అతను గోడ దూకి పారిపోవడం జరిగింది. ఇదేవి మరి దుర్మార్గం అని ఈ బాలిక తండ్రి అడగడానికి వెళ్తే వాళ్ళని ఎవరైతే నరసింహమూర్తి ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి కత్తి తీసుకుని వీళ్ళ మీద దాడికి అతను ప్రయత్నం చేస్తే పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాటలో ఈ బాలిక పెదనాన్నగారు అబ్బాయి కూడా వెళ్ళారు ఏమిటి ఈ గొడవని అడగడానికి. ఈ లోపల వీళ్ళు విడదీసేయడం, ఎవరి మట్టుకు వాళ్ళు వచ్చేయడం జరిగింది. అప్పుడు పోలీసుల దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఇంత అగాత్యానికి పాల్పడినటువంటి వ్యక్తి మళ్ళీ వీళ్ళ మీదే అటెంప్ట్ మర్డర్ కేసు కింద మరి రికార్డ్ చేయించడం జరిగింది. అంటే ఎవరైతే మరి పాపం బాధితులు ఉన్నారో, అన్యాయానికి గురైన ఈ అమ్మాయి ఉందో, అమ్మాయి తల్లిని, వాళ్ళ పెద్దమ్మని, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ పెదనాన్నగారిని, అదేవిధంగా వాళ్ళ అన్నయ్యని కూడా మరి జైల్లో ఇక్కడ ఉన్న స్టేషన్లో బెక్కువలు పోలీస్ స్టేషన్లో 3 రోజులు వాళ్ళని తిప్పి ఉంచి 3 రోజుల తర్వాత వీళ్ళపైన అటెంప్ట్ మర్డర్ పెట్టి మరి వీళ్ళు ఎక్కడికో పారిపోతున్నట్టుగాను వీళ్ళని పట్టుకున్నట్టుగాను పోలీసులు క్రియేట్ చేసి మరి వీళ్ళని సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. 14 రోజుల రిమాండ్ కూడా వీళ్ళకి విధించడం జరిగింది. బెయిల్ పైన పాపం మరి వాళ్ళు రావడం జరిగింది. అంటే ఇందులో ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. పోలీసులు ఎమ్మెల్యే సూచనలతోటి ఎంత దారుణంగా వన్ సైడ్గా యాక్ట్ చేశారా అన్నది. అసలు ఆ కత్తి ఎవరిది? ఆ కత్తితోటి వీళ్ళు కానీ దాడి చేసి ఉంటే వీళ్ళు వేలుముద్రలు ఉండాలి, వీళ్ళు ఎక్కడ కొన్నారో తెలియాలి, లేదంటే వీళ్ళు ఇంట్లో దాన్ని అయ్యి ఉండాలి కదా. అవేమి వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు. ఆ కత్తి ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయిది ఆ నరసింహమూర్తి అనే వ్యక్తిది. మరి అతను వేలుముద్రలు ఉంటాయి ఆ కత్తి మీద, అదేవిధంగా అతని పైన ఇక్కడ కత్తి గాయాలు కూడా లేవు. మరి అటువంటిప్పుడు ఇది ఎలాగా పొంతన? అసలు ఒకదానికి కూడా పొంతలేదు. కేవలం ముద్దాయిలను రక్షించడానికి ఎమ్మెల్యే చెప్పాడని ఎస్ఐ వీళ్ళందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, రామకృష్ణారెడ్డి మైనర్ బాలిక పైన అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి పోక్సో కేసు కింద వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయికేమో స్టేషన్ బెయిల్ ఇచ్చారా? ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సెంట్రల్ జైలుకి పంపించారా? ఇది ఎక్కడి న్యాయం రామకృష్ణారెడ్డి? అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఇష్టానుసారం మీ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేసినా, రేపులు చేసినా, మర్డర్ చేసినా, ఏం చేసినా తప్పు లేదు. కానీ అడ్డుకుంటానికి వెళ్తే మాత్రం ఇదేం అన్యాయం అని అడిగితే మాత్రం వాళ్ళపైన మరి అటెంప్ట్ మర్డర్లు, రకరకాల కేసులు, రకరకాల సెక్షన్లోను. ఏది ఏమైనా ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో నుండి మరి ప్రముఖులందరూ కూడా ఇచ్చేశారు. వీరందరూ సమక్షంగా ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి బాలిక చేసిన అన్యాయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాలి. ఈవేళ ఈ బాలికైంది, రేపు ఇంకోళ్ళ బాలిక అవుతుంది. ఎవరైనా సరే మరి వీళ్ళేమో స్టేట్మెంట్లు మాత్రం చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. మీటింగుల్లోనూ మైకులు పుచ్చుకొని ఈ కూటమి నాయకులు, ముఖ్యంగా రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అయితే రకరకాల సొల్లు కబుర్లు అలా చెప్తూనే ఉంటాడు. కానీ దీనికి ఏం సమాధానం చెప్తావు? కేవలం నీ ప్రోత్సాహంతో, లేకపోతే స్థానికంగా నుండి బెక్కోలు ఎస్ఐ ఇటువంటి అక్రమ కేసు పెట్టడు. ఇటువంటి అక్రమ కేసు పెట్టాలంటే కేవలం నీ ఒత్తిడి వల్లే. కేవలం నీ ఒత్తిడి అంటే ఈ బీసీలకు సంబంధించిన ఈ అమ్మాయి మరి మహిళ కాదా, మైనర్ కాదా? ఈ అమ్మాయికి మీద అత్యాచారం ప్రయత్నం చేసిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇప్పిస్తావా? వీళ్ళని సెంట్రల్ జైలుకి పంపిస్తావా? ఈ అమ్మాయిని కూడా పంపించేవలసింది, వదిలిపోను. ఈ రకంగా చేస్తూ ఉంటే రేపు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే తప్పులు చేశారో ఈవేళ మీరు అధికారంలో ఉన్నారని ఏమి విర్రవేగొద్దు. 3 సంవత్సరాల తర్వాత వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. తప్పనిసరిగా ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకు చేపట్టి ఇటువంటి అకృత్యాలకు పాల్పడ్డారో
వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగా శిక్షిస్తాం. గుర్తుపెట్టుకో, ఈవేళ నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వేదో వాళ్ళని కవర్ చేసుకుని ఈ 3 ఏళ్ళు, ఇంక 3 ఏళ్ళు ఏముందిలే, ఇంకో 2.5 సంవత్సరాలు నువ్వు కవర్ చేసుకోవచ్చు. తర్వాత మాత్రం వాళ్ళ చట్టం నుంచి ఎక్కడికి కూడా తప్పించుకోలేరు. తప్పనిసరిగా వాళ్ళు శిక్షించబడతారు. ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తున్న మాటగా నీకు మరొక్కసారి నేను చెప్తున్నాను. అంతే కదా మరి, ఇవాళ ఇది అయిపోతుంది, సెక్షన్